మళ్ళీ సేమ్ సీన్ అందరూ అప్పుడే రిలీజ్ చేయాలి, అందరికీ థియేటర్లు కావాలి. ఆ 4 రోజులు ఆడితే చాలు సినిమా ఎలా ఉన్నా థియేటర్లు హౌస్ఫుల్ అవుతాయి. అదే సినిమా బాగుంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఆ హీరో ఈ హీరో అని లేదు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు. అందరూ సంక్రాంతి రింగ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ కూడా అదే సిద్ధాంతం, బలమున్నోడిదే రాజ్యం. పెద్ద సినిమాలకి థియేటర్లు, పెద్ద హీరోలకు, పెద్ద దర్శకులకు, పెద్ద బ్యానర్లకు పెద్ద పీట. ఏటా జరిగే తంతే ఇది. అలాగే ప్రతి ఏడు వార్తల్లోకి వచ్చే వార్తే ఇది. నిన్న మొన్నటి వరకు ఇదే రచ్చ జరిగింది. నిజానికి ఏడాది మొదటి వారం వరకు గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, నాసామిరంగా ఈ 4 పెద్ద హీరోల సినిమాలతో పాటు మరో చిన్న హీరో సినిమా హనుమాన్ కూడా బరిలో ఉంటుందని అనుకున్నారంతా. సరిగ్గా అక్కడే వచ్చింది అసలు చిక్కు. ఎందుకంటే 4 పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను సర్దుకునేదెలా? ముందే చెప్పినట్టు ఇక్కడ కూడా హీరో రేంజ్, బడ్జెట్ రేంజ్, కలెక్షన్స్ రేంజ్, అన్నిటికీ మించి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల రేంజ్, అన్ని ఈక్వేషన్లు ఉంటాయి. కంటెంట్ ఎలా ఉన్నా సీజన్లో సినిమా వస్తే ఎలాగోలా బతికి బట్ట కట్టేయచ్చు. థియేటర్, నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మడం వల్ల వచ్చే మొత్తంతో కలుపుకుంటే పెట్టిన పెట్టుబడికి ఢోకా ఉండదన్నది సినీ జనం నమ్మకం. అందుకే సినిమాను రెడీ టు రిలీజ్కి సిద్ధం చేయడం ఒకెత్తైతే, రెడీ అయిన సినిమాను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసుకునేందుకు థియేటర్లు దక్కించుకోవటం ఒకెత్తు. ఏటా వచ్చే ఈ పంచాయతీ కోసం ప్రతి ఏటా నిర్మాతలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కామన్. ఇక్కడ ఏకాభిప్రాయాలు, కంటెంట్ సినిమాల కోసం కొట్లాడడాలు ఇలాంటివన్నీ ఉంటాయన్న భ్రమల్లో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా బలమున్నోడదే రాజ్యం, కలెక్షన్లు కురిపించే సత్తా ఉన్న సీనున్న సినిమాదే పెత్తనం. కారణాలు ఏవైతేనేం 4 పెద్ద సినిమాల్లో ఒక పెద్ద హీరో సినిమా ఈగిల్ సంక్రాంతి బరి నుంచి చాలా గౌరవంగా తప్పుకుంది. ఈ థియేటర్ల రచ్చలో రిలీజ్ చేసి లేనిపోని చిక్కుల్లో పడ్డం కన్నా హ్యాపీగా 4 రోజులాగి ఈ సంక్రాంతి గిత్తల కొట్లాట ముగిసిన తర్వాత ముచ్చట పెట్టుకోవడం బెటర్ అని డిసైడ్ అయిన హీరో, దర్శక నిర్మాతలు మిగిలిన 3 పెద్ద సినిమాలకు ఓ చిన్న సినిమాకు సైడ్ ఇచ్చేశారు. ఫైనల్గా 5 ఫిలిమ్స్, అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక 5 ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది. అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఛాంబర్ ద్వారా. సో ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి, ఏదైనా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము. సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు, వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందుకు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పించాలి. సో ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఎవరు అవునన్నా కాదన్నా గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా ఈ 3 సినిమాల్లో గుంటూరు కారందే ఫస్ట్ ప్లేస్. అది థియేటర్ల విషయమైనా, కలెక్షన్ల విషయమైనా ఇది ఓపెన్ సీక్రెట్. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1800 స్క్రీన్స్లో మెజారిటీ థియేటర్లు ఆ మూవీకే కేటాయిస్తున్నారు. మిగిలిన థియేటర్లో సైంధవ్, నాసామిరంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే 3 పెద్ద హీరోల మధ్య ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుబట్టి మరీ రిలీజ్ అవుతోన్న హనుమాన్కే ఇప్పుడు అసలు కష్టాలన్నీ. రిలీజ్ విషయంలో డోకా లేకపోయినా దొరికిన స్క్రీన్స్ విషయంలో సమస్య. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని రామ్ లల్లా ప్రతిష్టాపన మహోత్సవ సీజన్ను క్యాష్ చేసుకోవాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. ఆ విషయంలో ఎలాగైతేనేం సినిమా పెద్దల్ని రిలీజ్ విషయంలో ఒప్పించగలిగారు. కానీ థియేటర్ల విషయంలో మాత్రం వారికి నిరాశ తప్పలేదు. కంటెంట్ మీదే పూర్తి నమ్మకం పెట్టుకుని దొరికిన థియేటర్లతోనే సర్దుకుపోయి విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే తమ కంటెంటే తమకు శ్రీరామ రక్ష అన్నది వారి నమ్మకం. వారి నమ్మకానికి తగ్గట్టే టాలీవుడ్ అంజనీ పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి మాటలు కూడా కాస్త వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి.
ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు. కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. రిలీజ్ అవుతోన్న 4 సినిమాల సంగతి సరే, ఇండస్ట్రీ అంటే 5-6 హీరోలు, 4-5 పెద్ద దర్శకులు, మరో 6-7 మంది పెద్ద నిర్మాతలది కాదు కదా. ఇక్కడ ఇంకో సంగతి కూడా మనం మర్చిపోకూడదు. సినిమా చిన్నదైనా సరే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ దాన్ని తీసుకుంటే ఒక్క రాత్రిలో అది పెద్ద సినిమా అయిపోతుంది. అప్పుడు బడా హీరోలతో పోటీగా థియేటర్లు కూడా దొరికిపోతాయి. గతంలో సంక్రాంతి సీజన్లో ఇలాంటి అనుభవాలు టాలీవుడ్ రారాజులుగా వెలిగిపోతున్న హీరోలకు కూడా తప్పలేదు. అప్పట్లో ఓ పెద్ద హీరో, ఓ పెద్ద నిర్మాతను ఇదే విషయమై ప్రశ్నిస్తే కంటెంట్ ఉన్న సినిమా సార్, కాస్త సర్దుకుపోండి అని చెప్పారట. ఆ మాట అనేసరికి అంత పెద్ద హీరో కూడా మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత నిజంగానే ఆ సినిమాలో కంటెంట్ ఉండడం, అది కాస్త హిట్ అవ్వడంతో ఈ డిస్కషన్స్ అన్నీ సైడ్కి వెళ్ళిపోయాయి. కానీ అన్నిసార్లు అందరి జోస్యాలు ఫలించాలని లేదుగా. లేదా అన్ని సినిమాలు అలాంటి పలుకుబడి ఉన్న నిర్మాతో ప్రొడక్షన్ హౌస్ దృష్టికి వెళ్ళాలని లేదు కదా. సొంతంగా రిలీజ్ చేసుకుని తమ సత్తా నిరూపించుకోవాలని కొంతమంది కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పాపం 30 years ఇండస్ట్రీ ఆర్టిస్ట్ పృథ్వీ మాటల్ని ఓసారి వింటే చిన్న సినిమాల కష్టాలేంటో అర్థమవుతాయి. చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంటారు. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు. కానీ బాధ, గుండెల్లోంచి వచ్చిన బాధ. ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. ఒక్కటి మాత్రం నిజం, ఎవరెన్ని చెప్పినా మన టాలీవుడ్లో సీన్ ఇప్పట్లో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించలేం. ఎవరైనా పెట్టిన పెట్టుబడికి 4 డబ్బులు రప్పించుకోవాలని చూస్తారు. అందుకే ఎవరు పెద్ద అని అనిపించుకుంటే వాళ్ళదే రాజ్యం. ఆ విషయంలో ఇప్పుడు బహుశా గుంటూరు కారం సినిమాకు ఛాన్స్ ఇచ్చుండొచ్చు, అంతే. అదే హనుమాన్ టాప్ 3 హీరోల్లో ఎవరో ఒకరు నటించి ఉంటే కథ వేరుగా ఉండేది. సంక్రాంతి కన్నా ముందే సూపర్ మాస్ మసాలా మూవీ అంటూ మీడియాకు, ఇటు ప్రేక్షకులకు చూసే అవకాశం దక్కేది. కానీ అలా జరగలేదు. దీంతో కష్టాలు తప్పడం లేదు. చూద్దాం. చిరంజీవి చెప్పినట్టు కంటెంట్ ఆల్వేస్ హీరో, ఎప్పుడు ఏదైనా జరగచ్చు.